మచిలీపట్నం చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉడుగు నరేంద్ర అలాగే వనమాడి కుమార్ ఇద్దరు పామర్లో పనికి వెళ్తూ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటే వాళ్ళు సంధ్యా మెరైన్ దాంట్లో వర్క్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళేవాళ్ళు వెనక నుంచి వచ్చినటువంటి లారీ గుద్దడం వల్ల వాళ్ళకి స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే చాలా చిన్న వయసు, వాటికి కూడా చిన్న పిల్లలు ఉన్నారు. ఒక అతనికి అయితే అసలు మ్యారేజ్ కూడా కాలేదు. మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి సంబంధిత వనరులతో మాట్లాడి చెరకు 2 లక్షలు వాళ్ళకి క్యాష్గా ఇవ్వడం, అలాగే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా అతి తొందరలోనే ఇవ్వడానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా ఏ అవకాశం ఉన్నా అన్ని కూడా చేయడానికి తప్పకుండా బాధ్యత తీసుకుంటాం. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి అటు లారీ ఓనర్స్ కానీ, కార్ కానీ, అలాగే మనం కూడా ఎవరైతే 2 వీలర్స్ కానీ డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరు కూడా చుట్టూ మనం అబ్జర్వ్ చేసుకుని సురక్షితంగా ఉన్న దగ్గరే మనం ఆగాలి. అలా కాకుండా రోడ్ల మీద ఆగినటువంటి పరిస్థితుల్లో ఈ దురదృష్టం జరిగింది. ఇప్పుడు ఆ నమ్ముకున్న కుటుంబం అంతా కూడా ఇవాళ మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు, రోడ్డు పడిపోతున్నారు. మరి అందరూ కూడా ఆలోచించి అట్లాంటివి జరగకుండా భవిష్యత్తులో, అలాగే పోలీసు వారు కూడా కొన్ని స్పీడ్ బ్రేకర్స్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడక్కడ బార్కెట్స్ అడ్డం పెట్టారు. ఇంకా ఎక్కడైతే కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇంకా ఐడెంటిఫై చేసి ఎస్పీ గారికి కూడా చెప్పి మచిలీపట్నం విజయవాడ రోడ్డు, అలాగే మచిలీపట్నం నుంచి మనకి ఏదైతే 216 ఉందో ఆ రోడ్డు మీద కూడా ఎక్కువగా యాక్షన్ జరుగుతాం. వాటి మీద అతను కూడా మాట్లాడి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు జీవనోపాధి లేకుండా పోయిన సందర్భంలో వాళ్ళ నియోజకవర్గం శాసనసభ్యులుగా, మంత్రిగా వారికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వ పక్షాలు ఏది కావాలని ముందుకు వచ్చినా వాళ్ళకి సహాయం చేయడానికి ప్రభుత్వ పరంగా అన్ని చేస్తారు.